Eco Tejas, world class electric bike, అతి తక్కువ ధరలోనే. 200 movies. Positive attitude. Yes. 200 movies as a heroine. Yeah. But సక్సెస్ఫుల్ హీరోయిన్ గా, సక్సెస్ఫుల్ ఆర్టిస్ట్ గా ఈ 45 years లో ఖుష్బూ గారికి చిన్న రిమార్క్ కూడా లేదు. అలాంటిది పొలిటికల్ కెరీర్ లో సక్సెస్ కాలేదు అన్నప్పుడు బాధ అనిపిస్తుందా ఎప్పుడైనా? గెలవలేకపోయాను, ఎందుకు వచ్చాను, పార్టీస్ చేంజ్ అవుతున్నాను? ఏం లేదు, పార్టీస్ చేంజ్ చేయడానికి దట్ వాజ్ మై పెరోగేటివ్. ఎందుకంటే డిఎంకే లో ఉన్నప్పుడు దెర్ వర్ లాట్ ఆఫ్ ఇష్యూస్ అయితే ఇట్ వాజ్ మోర్ ఆఫ్ ఇన్సెక్యూర్డ్ ఇష్యూస్ ఫర్ ది అదర్స్, నాకు కాదు. కాంగ్రెస్ కి వచ్చాను, ఈగో హ్యాసల్స్. నౌ ఐఎమ్ ఫైన్ విత్ బీజేపీ, వెరీ వెరీ ఫైన్ విత్ బీజేపీ. ఐ కెన్ నాట్, నా క్యారెక్టర్ లేదు. వెనకాల వచ్చిన తర్వాత ఎస్ సార్, నో సార్, హౌ ఆర్ యూ సార్, లేదంటే ఆఫీస్కి వెళ్ళి ఎక్కడ కూర్చొని నా మొహం చూడడానికి హలో సార్ మిమ్మల్ని చూడడానికి వచ్చాను. ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ దట్ పర్సన్. ఐ హావ్ కమ్ అప్ అ వెరీ హార్డ్ వే. అండ్ సినిమాలో కూడా ఇంతవరకు ఒక ప్రొడ్యూసర్ ఆఫీస్కి వెళ్ళి సార్ నాకు పని కావాలి ఇంతవరకు అడగలేదు నేను. సో అలా ఉన్నప్పుడు దిస్ ఇస్ హౌ ఐ హ్యావ్ బీన్ ఆల్ మై లైఫ్. అలా ఉన్నప్పుడు ఈవెన్ ఇన్ పాలిటిక్స్ ఐ కాంట్ డూ దాట్. సో ఐఎమ్ ఫైన్ వేర్ ఐ యామ్, ఐఎమ్ హ్యాపీ వేర్ ఐ యామ్. అంటే సినిమా వాళ్ళు పొలిటికల్ జర్నీ స్టార్ట్ చేయాలంటే వాళ్ళు ఒక పార్టీలో ఉంటే 1 or 2 times కాకపోయినా థర్డ్ టైం అయినా కానీ ఒక ఛాన్స్ ఇస్తారు ఓటర్స్. అన్లెస్ మనం పార్టీస్ మారినప్పుడు ఓటర్స్ మైండ్ సెట్ కూడా మారుతుంది. మేబీ వీళ్ళు డబ్బులు తీసుకొని పార్టీ మారుతుంటారు, మనం ఎందుకు ఓట్ చేయాలి? ఎందుకంటే 1000 lights నుంచి మీరు పోటీ చేశారు, మోర్ దెన్ 34,000 తో మాకే బాధ అనిపించింది. పీపుల్ కు మంచి చేయాలని ఒక స్టాండ్ తీసుకొని ఒక విజన్ తో ముందుకెళ్తున్నారు. ఎందుకు ఎప్పుడు దట్స్ ఐ థింక్ వేవ్. అది 1000 lights అయితే ఇట్స్ అ వెరీ వెరీ స్ట్రాంగ్ డిఎంకే ఫోర్ట్. అది కలెంగర్ గారు అయింది కాన్స్టిట్యుయెన్సీ, అది 1000 lights. మరి అలాంటి కాన్స్టిట్యుయెన్సీ ఎందుకు మీరు చూస్ చేసుకున్నారు? పార్టీ నుంచి అక్కడ మీరు ఉంటే బాగుంటుందని చెప్పారు. సో ఐ కాంట్ సే నో టు ద పార్టీ. హైకమాండ్ ఆర్డర్స్, ఐ హావ్ టు ఆర్డర్, అంతే. అండ్ ఐ థింక్ యూ హ్యావ్ టు జస్ట్ గో ఆల్ ది వే అండ్ గివ్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్. మళ్ళీ లేదు నేను ఇక్కడ నుంచి నేను నిలబడను, నాకు వేరే కాన్స్టిట్యుయెన్సీ ఇవ్వండి అలాంటి చెప్పడానికి ఇట్స్ నాట్ రైట్. ఐ థింక్ వెన్ ద పార్టీ ట్రస్ట్ యూ, యూ జస్ట్ గో విత్ ద ట్రస్ట్ ఆఫ్ ద పార్టీ, అంతే. మేడం, ఇప్పుడు జయా టీవీలో హోస్ట్ చేస్తున్నారు కొన్ని షోలప్పుడు. మీ హోస్టింగ్ చూసి చాలా మంది హోస్ట్లు అయ్యారు తమిళ్లో కూడా, యాంకర్స్ అమ్మాయిలు చాలా మంది. మీకు ఎస్పెషల్ తమిళనాడులో సిస్టమ్ ఎలా ఉంటుందంటే, సినిమా వాళ్ళకి డిఎంకేకి సపోర్ట్ చేస్తే ఏడిఎంకే వాళ్ళు ప్రెజర్ చేస్తారు, ఏడిఎంకే వాళ్ళు సపోర్ట్ చేస్తే డిఎంకే వాళ్ళు ప్రెజర్ చేస్తారు. మూవీస్ రిలీజ్ చేయనీరు, థియేటర్స్ ఇవ్వరు, ఐటీ రైట్ చేస్తారు, ఇంకా అరెస్ట్ ఒక్కటే తక్కువ, మిగతా టార్చర్ అంతా పెడతారు. అది చాలా మందిని చూసాం. ఈవెన్ వడివేల్ గారిని కూడా సినిమాలు రానికుండా చేశారు ఆ రోజుల్లో. అలాంటిది మీరు జయా టీవీలో అమ్మ ఛానల్స్ లో చేస్తూ డిఎంకేలో జాయిన్ అయినప్పుడు ఇంటికి పిలిచి పాజిటివ్ గా మాట్లాడినా గానీ మీరు డిసిషన్ చేంజ్ చేసుకోలేదు కాబట్టి మీ మీద ఐటీ రైట్స్ జరిగాయి, ప్రొడ్యూస్ చేసిన సినిమాలు రిలీజ్ అవని లేదు, థియేటర్స్ ఇవ్వలేదు. ఆ టైంలో ఎప్పుడు అనిపించలేదా ఎందుకు ఏం లేదు? నాకు ఆ ప్రాబ్లం రాలేదు. యాక్చువల్ గా నేను ఏఐడిఎంకే లో లైక్ జయా టీవీలో ఉన్నప్పుడు ఐ వాజ్ మేడం జయలలిత వాజ్ ద చీఫ్ మినిస్టర్. అండ్ అప్పుడు ఐ వాజ్ డూయింగ్ 2 programs with them. ఒకటి జాక్పాట్, ఇంకోటి కల్కి సీరియల్ నా ఓన్ ప్రొడక్షన్ లో. అండ్ దట్ వాజ్ నంబర్ 1 సీరియల్ అప్పుడు. వి వర్ ఈవెన్ బీటింగ్ సన్ టీవీ నంబర్స్ లో. పాలిటిక్స్ లో రావాలి అప్పుడు మాట్లాడినప్పుడు అందరూ ఏం అనుకున్నారంటే నేను ఏఐడిఎంకి వెళ్తున్నాను. బట్ ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ ఐడియాలజికల్ క్లోజ్నెస్ విత్ కలెంగర్ గారు, డిఎంకే. ఐడియాలజికలీ ఐ వాజ్ వెరీ అటాచ్డ్ టు డిఎంకే. సో అందుకంటే ఇన్ఫాక్ట్ నేను లండన్ నుంచి నా కేసెస్ అప్పుడు ఇట్ వాజ్ ఇన్ సుప్రీం కోర్ట్, లండన్ లో ఉన్నాను పిల్లలతో హాలిడేస్ కి. అప్పుడు ఫోన్ వచ్చింది దట్ ఐ హావ్ వన్ ద కేసెస్. అండ్ లండన్ వెళ్ళడానికి ముందు నేను కలెంగర్ గారితో మాట్లాడాను. అండ్ ఐ టోల్డ్ హిమ్, సార్ ఐఎమ్ లుకింగ్ అట్ గెటింగ్ ఇన్ టు పాలిటిక్స్. సో నువ్వు ఏం చేస్తున్నావు, రా పాలిటిక్స్ అంతే ఎక్కడైనా వెళ్ళొచ్చు. నువ్వు లేదు సార్, నా కేసెస్ ఉన్నాయి, కేసెస్ గెలిచిన తర్వాత, లేదంటే ఇట్ విల్ బి లైక్ బికాజ్ ఐ హ్యావ్ అ పొలిటికల్ బ్యాక్ డ్రాప్, ఐ హ్యావ్ వన్ ద కేసెస్. సో నేను గెలిచాను సుప్రీం కోర్టులో. తర్వాత నేను అక్కడి నుంచి ఫోన్ చేశాను, నేను అన్ని కేసెస్ గెలిచాను సుప్రీం కోర్టులో, నేను వచ్చిన తర్వాత మిమ్మల్ని కలుస్తాను. సరేరా. లండన్ నుంచి వచ్చిన తర్వాత ఆయన పోయి కలిశాను. నేను చెప్పాను నేను పాలిటిక్స్ కు రావాలి. ఆయన ఎప్పుడైనా సరే డిఎంకేకి రా, నేను ఉన్నాను కదా ఇక్కడ రా నాకు చెప్పలేదు. ఆయన ఏం చెప్పారంటే, నువ్వు ఏ పొలిటికల్ పార్టీ నువ్వు జాయిన్ చేస్తే 100% మీ ఐడియాలజీ అక్కడ ఉంటే నువ్వు వెళ్ళు. తర్వాత కంఫర్టబుల్ ఉంటుందా నీకు అది చూసుకో, ఎందుకంటే అంత మంచి వాళ్ళు, యూ హ్యావ్ టు గ్రో ఇన్ పాలిటిక్స్. హీ గేవ్ మీ లాట్ ఆఫ్ అడ్వైస్. డిఎంకే కదా అసలు చెప్పలేదు.
తర్వాత అన్ని అండ్ ఆయనకు కూడా ఏంటంటే ఎందుకంటే నేను జయా టీవీలో పని చేస్తున్నాను అందుకంటే అక్కడ వెళ్తున్నాను అనుకున్నారు ఆయన. బికాస్ ఐ ఆల్వేస్ బీన్ ఓపెన్ దట్ ఐఎమ్ జయలలిత ఫ్యాన్. ఐ బీన్ వెరీ ఓపెన్ అబౌట్ ఇట్. దెన్ ఐ సెడ్ లేదు అప్ప నేను మీ పార్టీకి రావాలి. ఆయన షాక్ అయిపోయారు. నా పార్టీకి వస్తావా నువ్వు అక్కడ పని చేస్తున్నావు కదా. సో నేను అక్కడ పని చేస్తున్నాను అప్ప, కానీ నా ఐడియాలజీస్ మీతో మ్యాచ్ అవుతుంది అందుకంటే నేను ఇక్కడ రావాలి. సో దట్ ఈస్ హౌ ఐ వెంట్ టు డిఎంకే. బట్ జయలలిత గారు ఏం చేశారంటే immediately of course those political differences were there. So both my programs were suddenly stopped overnight. And in fact I had finished shooting for Jaya TV's Jackpot ki anni 56 episodes అయిపోయింది. So we had 13 episodes to go on air. ఆ 13 episodes full గా స్క్రిప్ట్ చేసేసారు. కొత్తది రీషూట్ చేసి కొత్త యాంకర్ పెట్టి అది రీషూట్ చేసి అండ్ ఓవర్ నైట్ నంబర్ 1 సీరియల్ అది ఆపేశారు. సో దట్ వాస్ వెరీ ఎక్స్పెక్టెడ్ నోయింగ్ జయలలిత గారు. ఇవన్నీ జరుగుతాయని మీకు తెలుసు ఎందుకంటే తన గురించి మీకు తెలుసు కాబట్టి. ఎందుకంటే నాకు తెలిసి ఏడీఎంకేలో అమ్మ క్యాబినెట్ లో 1 hour లో ప్రమాణ స్వీకారం చేసి 1 hour లో తీసేసిన మినిస్టర్స్ ని చూసాము. సో ఐ న్యూ ఇట్ దిస్ వాస్ కమింగ్. సో ఇట్ వాజంట్ ఎ సర్ప్రైజ్ ఫర్ మీ. అసలు మీరు దేనికి జంకలేరు, ఇంకా ఏదైతే అదైంది అంతే. ఎందుకు అంత ఏంటి అసలు? అంటే తమిళ్ ఏదో చెప్తారు దాన్ని. ఐ థింక్ అదే నేను చెప్తున్నాను కదా పాజిటివ్. అది హార్డ్ వర్క్ చేసి ఈ పొజిషన్ కి వచ్చాను. ఐఎమ్ నాట్ డిపెండెంట్ ఆన్ ఎనీబడి. ఒక వాళ్ళని డిపెండెంట్ ఉన్నప్పుడు మీరు భయపడతారు. తమిళ ఏదో చెప్తారు, మడిల గణం ఇరుందా భయపడను. దట్ ఈస్ ఇఫ్ యూ హ్యావ్ డర్ట్ ఇన్ యువర్ పాకెట్ యూ షుడ్ బి స్కేర్డ్. అంత ఏం లేదు. బట్ ఆ టైంలో గట్స్ ఉన్న హీరోయిన్, గట్స్ ఉన్న లేడీ అని ఒక పేరైతే వచ్చింది. ఆల్వేస్ అక్కడి నుంచే ఎక్కువ కనెక్ట్ అయ్యారు అనుకుంటా మీకు. ఈ పార్టీలో అప్పుడు ఎక్కడైతే వివాదాలు వచ్చాయో ఆ టైం నుంచి తమిళ పీపుల్ బాగా కనెక్ట్ అయ్యారు, మాస్ పీపుల్. ఆ ఫాలోయింగ్ వేరే లెవెల్ అసలు. మరి అంత ఐడియాలజీ నచ్చి డిఎంకే లో జాయిన్ అయినప్పుడు విత్ ఇన్ 5 years బయటకి ఎందుకు రావాల్సి వచ్చింది? అదే నేను చెప్పాను కదా, పర్సనల్ రీజన్స్ ఉన్నాయి ఇక్కడ. ఐ వుడెంట్ వాంట్ టు, ఇంతవరకు చెప్పలేదు. ఐ విల్ నాట్ టాక్ అబౌట్ ఇట్ బికాస్ no, I have great regards for Kalingar garu. I have fantastic friends in DMK. Intavaraku I have some wonderful friends in DMK. So I'm not going to say anything. Politically, yes, I'm at loggerheads with them. Kani personal ga evarana attack cheyanu. I have very personal relationship with the DMK. So I'm not going to speak ill about anybody from the party. మరి అన్ని ఇయర్స్ కాంగ్రెస్ తో జర్నీ చేసి కాంగ్రెస్ నుంచి ఎందుకు వచ్చారు మేడం? That was a mistake. Joining Congress was the biggest mistake. అది ఒప్పుకోవాలి నేను. సోనియా గాంధీ గారి సమక్షంలో జాయిన్ అయ్యారు. Yes, but I think except for Sonia Gandhi garu, everybody else lives in a la la land. Congress lo ఏం జరుగుతుంది, నిజైన ప్రజలు ఏం కావాలని అస్సలు తెలియదు, ఎవరికి తెలియదు. దే ఆల్ లివ్ ఇన్ la la land. అందరికి ఏంటంటే రాహుల్ గాంధీ ఈవెన్ ఇఫ్ హీ డజంట్ వాంట్ టు బి ద ప్రైమ్ మినిస్టర్, పక్కన ఉండేవాళ్ళు సార్ యూ హ్యావ్ టు బి ద ప్రైమ్ మినిస్టర్, సార్ యూ హ్యావ్ టు బి ద ప్రైమ్ మినిస్టర్, అలాగే వాళ్ళు ఉన్నారు. సో ఐ కాంట్ డూ దాట్. I have to be very honest. So you can't have a reluctant leader to lead you. And that is a problem with Congress. So joining Congress, 4 years I wasted my life. Adi nenu oppukovali. Life and money kuda? Not 4 years, 6 years probably. Money kuda? Of course. Because they don't pay you when you're going up and down Delhi and all that for meetings. They don't pay you.